హల్లెలూయా. ఏది సమస్య కాదు. ఆది నుండి దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆది నుండి దేవుడు ఈ లోకము పట్ల ఏమి పలికించాడో తెలుసుకోవాలి. 3 సంగతులు చెబుతున్నాను, ఇంటికెళ్ళి ధ్యానం చేసుకోండి. ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట 3 సంగతులు పలికించాడు. ప్రసంగం అయిపోయింది, అంశం అప్పగించి ముగించేస్తున్నాను. దీనికి కనెక్ట్ అయిపోండి. యు విల్ సీ మిరకిల్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆది నుండి దేవుడు ఈ లోకము యొక్క ఆరంభము నుండి అంతమును గూర్చి ఆయన చెప్పించాడు ప్రవక్తల నోట. ఈ లోకం ఎలాగ ఆరంభం అవ్వబోతోంది, ఎలాగూ ఈ లోకం ముగింపుకు రాబోతోంది దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. భూమి మీద తన సంఘము ఏ రీతిగా ప్రారంభం అవుతుంది, ఏ రీతిగా ముగింపు అవుతుంది, సంఘ నిర్మాణం ఏ రీతిగా ప్రారంభం అవుతుంది, ఏ రీతిగా కంక్లూడ్ అవుతుంది, దేవుడు ముందుగా చెప్పించాడు ఆది నుండి. And he said something about you also. ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట నిన్ను గూర్చి కూడా పలికించాడు. ఏమని తెలుసా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును అతను కొరకు చేయుదునని దేవుడు అన్నప్పుడు అన్యాపదేశంగా నిన్ను గూర్చి మాట్లాడాడు. ఆయన మాట్లాడింది నీ ఒంటరిగా ఉండొద్దని కాదు. దేవుడు ప్రస్తావించిన ఆ నరుడు కడపటి ఆదామును గూర్చి దేవుడు ప్రస్తావించాడు. మట్టి నుండి దేవుడు చేసిన ఆ తొలి మానవుడైన ఆదాము ఒంటరిగా ఉండకూడదనేది ఛాయ. దేవుడు ఆ మాటలు తన జనితైక కుమారుని గూర్చి అన్నాడు. నా వక్షస్థలములో నా రొమ్మున తలవాల్చి ఉన్న నా జనితైక కుమారుడు, ఓన్లీ బిగాటెన్ సన్, ఒంటరిగా ఉండకూడదు, ఇతడికి ఒక భార్యను చేస్తానని దేవుడు అనుకున్నాడు. గనుకనే భూమిని చేశాడు, భూమిలోని మట్టిని తీసుకొని ఆదామును చేశాడు, ఆదాము పక్కటెముకను తీసుకొని హవ్వను చేశాడు, ఆదాము హవ్వలలో నుండి మానవ జాతిని చేశాడు. Because he didn't want his only begotten son to be alone. He wanted his son to have a wife. ఆదామును చేయడం, ఆదాము కోసం హవ్వను చేయడం ఛాయ. అసలు సంగతి ఏంటంటే దేవుడు ఒక కుమారుడిగా అన్నాడు, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కన్నానన్నాడు. ఆ ప్రియ కుమారుడు తండ్రి రొమ్మున తలవాల్చి యుగ యుగములు అనంత కాలం ఉన్న తర్వాత దేవుడు అన్నాడు, ఈ నా కుమారుడు ఒంటరిగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు, ఒక భార్యను చేస్తాను. భార్య అంటే ఒక వ్యక్తి కాదు, భక్త సమాజం. భక్త సమాజం కావాలి అంటే నేను విమోచించాలి. విమోచించాలంటే ఒక జాతి ఉండాలి. జాతి ఉండాలంటే ముందు ఆదాము ఉండాలని అప్పుడు ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత యేసు రాలేదు. యేసు ముందున్నాడు కనుక యేసు కొరకు ఒక భార్య కావాలి కనుక ఆ భార్య తయారయ్యే మానవ జాతిని కనడానికి దేవుడు ఆదామును చేశాడు. జీసస్ వాజ్ టాకింగ్ అబౌట్ ద చర్చ్. గాడ్ ద ఫాదర్ వాజ్ టాకింగ్ అబౌట్ ద గ్రేటర్ ఆడమ్. The greater Adam, the last Adam. ఆదామును కడపటి మనుష్యుడు. ఆదాముకు ఒక భార్యను చేస్తానన్నాడు, చూశారు? అందులో నీవు ఉండాలి. ఎలా ఉండాలంటే సాటి అయిన. సాటి అయిన అంటే ఏంటో తెలుసా? సాటి అంటే సమానమని. ఆదాముకు సమానమైన సహాయం, కడపటి ఆదాముకు కూడా సమానమైన ఒక వధువు. హవ్వను తయారు చేద్దామని దేవుడు ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు పక్కటెముకను తీశాడు. ఆ పక్కటెముకను ఆదాము ప్రక్కన నిలబెట్టి చూస్తే ఎలా ఉంటుంది? పెళ్లి కొడుకేమో 6 అడుగులు, పెళ్లి కూతురేమో జానెడు. ఎవడేం చేసుకుంటాడండి?
6 అడుగుల పెళ్లి కొడుకు, జానడి పెళ్లి కూతురు. అమ్మాయి నచ్చలేదు నీకు? చేసుకో బాబు. ఎందుకు బాబు? జేబులో వేసుకొని తిరగడానికి. దాన్ని నేనేం చేసుకుంటానండి, నాకు అక్కర్లేదు పొమ్మంటాడు. పెళ్లి కొడుకు కూడా జానడి పెళ్లి కూతురుని చేసుకోడు. ఆదాము ప్రక్కలో నుండి తీసినప్పుడు ఆ పక్కటెముక ఎలాగూ సరైన మ్యాచ్ కాకుండా ఉందో, నీవు నేను రక్షణ పొందిన దినాన యేసయ్య ప్రక్కన అలాగే జానడు ఉన్నాం. ఈ జానడు ఎముకను పెంచి 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 6 అడుగుల పెళ్లి కొడుకుకు సరైన ఈడు జోడుగా నిన్ను నన్ను దేవుడు చేయాలనుకున్నాడు. అందుకే హవ్వను గూర్చి ఆదాముకు సాటి అని రాసిన దేవుడు సంఘమును గూర్చి ఈమె యేసుకు సాటి అని దేవుడు రాశాడు. నేను నోరు జారడం లేదు. హవ్వ ఆదాముకు సాటి, సంఘము యేసుకు సాటి. ఎక్కడ తెచ్చావు బాబు? యేసుకు సాటి ఏమిటి? యేసుతో సాటి రారెవరని మనం పాటలు పాడుతుంటే, అంటే దేవతలు అనబడిన వారిలో ఎవరు యేసుతో సమానం కాదన్నాము, కానీ యేసు భార్య యేసుతో సమానమైన సహాయం కావాలి. ఏమి ఆయనకు సమానం కాకూడదని కాదు మేము చెప్పేది. హవ్వ ఆదాముకు సాటి, కడపటి ఆదాముకు కడపటి హవ్వ సాటి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో రాయబడి ఉంది. మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా చెప్పను, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, క్రీస్తునకు సమానమైన సంపూర్ణత అనేమో ఎఫెసీ 4లో చెప్పాడు. ఇక్కడేమో సమానం అన్నాడు, అక్కడేమో సాటి అన్నాడు. ఆ మాట ఈ మాట ఒకటి. ఆదాముకు సాటి, ఈమెమో కడపటి ఆదామైన క్రీస్తుకు సమాన సంపూర్ణత కలిగిన సంఘముగా నిన్ను నన్ను కట్టాలని అప్పుడు మోషే ద్వారా చెప్పాడు, ఇప్పుడేమో పౌలు ద్వారా చెప్పాడు. ఆది నుండి దేవుడు పలికిస్తూనే ఉన్నాడు. దేవునికి ఈ భూగ్రహమును గురించి ఒక ప్రత్యేక సంకల్పం ఉంది. క్రీస్తు సంఘం ఎలా మొదలవుతుంది, ఎలాగా కట్టడం సంపూర్ణమవుతుంది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నీ విషయంలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఆయన కట్టుచున్నటువంటి యేసుకు సాటి అయిన సహాయమైన సంఘములో నువ్వు ఒక కన్నువో, ఒక కాలువో, ఒక చెయ్యివో, గోరువో, ముక్కువో, చెవివో, ఎవరివో దేవుడు తన చిత్తములో నీకే స్థానం ఇచ్చాడో దానికి నువ్వు కనెక్ట్ అయిపోవాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేక్ దిస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక మిగిలిన సమస్యలన్నీ సమస్యలు కాదు. అక్కడికి వెళ్ళిపో, నిత్యత్వంలోకి వెళ్ళిపో. దేవుని రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుని చూడు. ఆయనకు సాటి అయిన సహాయం కావాలట. ఆ సహాయము సంఘమేనట. ఆ సంఘములో నేనున్నానట. అందులో నేను కాలునా, గోరునా, కన్నునా, ఎవరు నేను. అక్కడ కనెక్ట్ అయిపో, ఈ సమస్యలని భగ్గుమని భస్మం అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కనెక్ట్ అయిపోవాలి. నేను అక్కడ కనెక్ట్ అయిపోయా. ఇక నాకు ఇక్కడ ఏమైంది నాకేం అసలు అర్థం కాదు. నాకున్నటువంటి శరీర స్థితిగతులు, కుటుంబ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు పెద్దగా నన్నేం కదల్చవు. ఐఎమ్ నాట్ టచ్డ్ బై ద ప్రాబ్లమ్స్ బికాస్ జీసస్ బికమ్స్ ద ఇన్సులేషన్ అరౌండ్ మీ. దేవుని బిడ్డలారా, అక్కడ టచ్ అయిపోదాం. అక్కడికి వెళ్ళిపోండి. ఈ రాత్రంతా ధ్యానం చేస్తూ ఉండండి. దేవా, నన్ను నీవెందుకు రక్షించావు, ఎందుకు పుట్టించావు, నీ సంఘంలో నా స్థానం ఏంటి, ఎక్కడ ఉండాలో దానికి కావలసిన జ్ఞానం నాకు దయచేయి, దానికి కావలసిన నీతి నాకు దయచేయి, దానికి కావలసిన హృదయ వైశాల్యత నాకు దయచేయి, బ్రాడ్ మైండ్ నాకు దయచేయి. రండి మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచండి. ప్రభు, ఆ నిత్యత్వములో, యేసు శరీరములో, యేసు ప్రభు సంఘములో
నేను ఏ భాగముగా ఉండాలో, ఏ అంగముగా ఉండాలో దానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక అంతస్తు నాకు దయచేయండి. ఒకవేళ నీవు ఈ ప్రత్యక్షతలోనికి నిజంగా వెళ్ళగలిగితే, ఆనాడు యేసు వస్త్రాన్ని ముట్టిన ఆమె కొరకు ఎలాగూ ప్రభావం బయలు వెళ్ళిందో, ఇవాళ ఈ రాత్రి నీ కోసం యేసు ప్రభావం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.